హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఈజీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకు చేసి పెట్టారనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అనేది కూడా వాళ్ళకి బాగా నచ్చేస్తుందండి. అలాగే ఆకుకూరలు తినని పిల్లలకి ఈ విధంగా గనక చేసి పెట్టారనుకోండి, ఇష్టంగా తినేస్తారండి. ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చుకోకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. 10 to 15 మినిట్స్ లో స్నాక్స్ అనేది ఈజీగా రెడీ చేసేసేయచ్చు అనమాట. మరి ఈ హెల్దీ స్నాక్ ని తప్పకుండా మీరు ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో గనక ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్ గా చేస్తారని గుర్తుంచుకోండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. 4 మిరియాలని, 1/2 స్పూన్ వరకు ధనియాలని, 1/2 స్పూన్ వరకు వాముని, వాము వద్దనుకుంటే సోంపుని కూడా వేసేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మరొక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పుల వరకు జల్లించుకున్న శనగపిండిని తీసుకున్నానండి. దీనిలోకి 2 స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ వేసుకోవడం వలన ఇవి క్రిస్పీగా వచ్చేస్తాయండి. 1/2 స్పూన్ వరకు షుగర్ ని కూడా వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కలర్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, మిరియాలు, సోంపు మిశ్రమాన్ని వేసేసుకొని ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నది, అలాగే కట్ట మెంతికూరను చిన్నాకులది ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసేసుకొని 1/2 స్పూన్ వరకు వంట సోడాను, రుచికి సరిపడినంత సాల్ట్ ని వేసేసుకొని వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ ని చూసుకుంటూ వేసుకుంటూ బ్యాటర్ ని రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపించిన ఈ క్వాంటిటీలో ఉండేలాగా రెడీ చేసుకోవాలండి. ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడా కూడా పిండి ముద్దలు అనేది లేకుండా సాఫ్ట్ గా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం హీట్ లో వేడి చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ ని ఈ పిండిలోకి 1 స్పూన్ వరకు వేసేసుకోవాలండి. ఇలా చేయడం వలన మనం చేసే ఈ స్నాక్స్ అనేవి ఫ్లఫీగా వచ్చేస్తాయండి, కరకరలాడుతూ కూడా ఉంటాయి. ఇలా వేడి వేడి ఆయిల్ ని ఈ పిండి మిశ్రమంలోకి వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది మీడియంలో ఉంచేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఆయిల్లో డ్రాప్ చేసేలాగా రెడీ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తడి చేసుకున్న చేతిలోకి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వేడిగా ఉన్న ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవడమే. ఇంతేనండి. స్టవ్ అనేది మీడియంలోనే ఉంచేసుకొని ఇలా ఆయిల్ కి సరిపడినన్ని డ్రాప్ చేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఫ్రై అయిన తర్వాత అవే ఫ్రై అవుతూ పైకి వచ్చేస్తాయండి. అప్పటి వరకు కూడా వీటిని కదపకుండా అలాగే ఉంచేయాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చుకోదండి. మరి ఈ హెల్దీ స్నాక్ రెసిపీ అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాగైనా తినేసేయొచ్చండి. మీ దగ్గర ఏదైనా చట్నీ ఉంటే నచ్చిన చట్నీతో అయినా టమాటో కెచప్ తో అయినా గానీ సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. వేడివేడిగా స్నాక్స్ అనేవి తినడానికి రెడీగా ఉన్నాయి కదండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.